వైఎస్ఎం న్యూస్ భీమడోలు డిసెంబర్ 30 అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు పీకేస్తామని బెదిరింపులు చేస్తూ అంగన్వాడీని భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు అన్నారు. నిన్న కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో గత 2 సంవత్సరాల లోపు కొత్తగా జాయిన్ అయిన ప్రమోషన్ వచ్చిన అంగన్వాడీలను విధుల్లోకి చేరకుంటే తీసివేస్తామని బెదిరింపులు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ ను కాపీలను దగ్ధం చేసి భీమడోలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరితో అంగన్వాడీ సమ్మె ఉధృతం అవుతుందని, దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు. శాంతియుతంగా సామరస్యంగా పరిష్కారం చేయాల్సిన సమయం ఘర్షణ వైఖరి ప్రభుత్వం తీసుకొని సమస్యను జటిలం చేస్తుందని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జి స్వర్ణకుమారి, చెల్లమణి రాజమణి, రత్నకుమారి తదితరులు నాయకత్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, అంగన్వాడీల న్యాయమైన సమస్యలు నాణ్యమైన సరుకులను ఇవ్వాలి. అంగన్వాడీల కనీస వేతన 26,000 అమలు చేయాలి. గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. గ్రాడ్యుయేటీని బడ్జెట్ ఐసీడీఎస్కు బడ్జెట్ను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్ లింగరాజు, సిఐటి జిల్లా అధ్యక్షులు. ఈ రోజు అంగన్వాడీల సమ్మె 19వ రోజు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 4 శాఖలకి అంగన్వాడీల సెంటర్లు తెరవమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి 19 రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క సెంటర్ కూడా 100% సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంగన్వాడీ సెంటర్ల నిర్వహణలో. అంటే అంగన్వాడీలు లేకుండా మీరు సెంటర్లు నిర్వహించడం సాధ్యం కాదని ఇప్పటికైనా జ్ఞానోదయం అనేది సంతోషం. మన జిల్లాలో ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు నిన్న ఐసీడీఎస్ ఆఫీసర్లకి ఒక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. రాతపూర్వకంగా ఇవ్వకుండా మీరు ఎవరైతే 1 సంవత్సరం లోపు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, రావాలి, లేకపోతే వాళ్ళని తీసేస్తామని బెదిరింపుగా ఆయన నోటి మాటతో చెప్పారు. ఆ నోటి మాటను తీసుకుని ఐసీడీఎస్ అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంటే మీరు బెదిరించి అదిరించి అంగన్వాడీ ఉద్యమాన్ని చేర్చాలనుకుంటే మీ తరం కాదు. మీరు అధికారులుగా ప్రవర్తించండి తప్ప రాజకీయ నాయకులు వేషాలు వేయొద్దని మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఆ జీవో కాపీలు మేము దగ్ధం చేశాం భీమడోలులో, ఏలూరు జిల్లా మొత్తం కూడా. ఇప్పటికైనా కానీ మీ బెదిరింపులు మానండి. ప్రజాస్వామ్యంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలా కాకుండా మేము హామీలు ఇస్తాం, ఓట్లు పొందుతాం, ఆ తర్వాత మేము మా ఇష్టం మీరు చేసుకుంటామంటే ఇది చల్లదు. మీకు తగిన బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఈ సమ్మె అనేది మీ హామీలు అమలు చేయడం మీద ఆధారపడి ఉండదు తప్ప వేరే కాదు. అంగన్వాడీలు తెగించారు, దేనికైనా సిద్ధపడతారు. ఈ ప్రభుత్వానికి చివరికి బంగాళాఖాతంలో కలపడానికైనా సిద్ధపడతారు తప్ప సమ్మెను నిర్మించే సమస్య లేదని చెప్పదలుచుకున్నాం.